హలో గాయస్, మనకి నిన్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ డే 1 కంప్లీట్ అయింది కదా. మరి డే 1లో మరి హైలైట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా భయ అంటే మనకు రెండు కనిపిస్తాయి. ఒకటి జైస్వాల్ కొట్టిన 101 రన్స్ అయితే, దాని తర్వాత శుభ్మన్ గిల్ కొట్టిన 127 రన్స్ అని అయితే చెప్తాం. అయితే మరి జైస్వాల్ సంగతి పక్కన పెడదాం కొంచెంసేపు. అయితే ఇక్కడ శుభ్మన్ గిల్ 127 రన్స్ చేశాడు కదా. ఈ 127 రన్స్తో కొన్ని రికార్డులు క్రియేట్ చేశాడని చెప్పాలి. ఆ రికార్డులు ఏంటంటే, మనం ఎవరైనా సరే 25 ఇయర్స్ లోపు క్రికెట్ రావడం అనేది చాలా కష్టం. కానీ అదే 25 ఇయర్స్లో అత్యధిక సెంచరీలు చేసిన మరి థర్డ్ బ్యాట్స్మెన్గా ఉండటం అంటే ఇంకా అది పెద్ద విషయం అనే చెప్పాలి. అయితే ఇక్కడ మనకి ఇండియన్ టీంలో 25 ఇయర్స్ లోపు అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్. ఎందుకంటే అతను 25 ఇయర్స్లో అతను ఏకంగా 40 సెంచరీస్ చేశాడు. అంటే ఇది అర్థం చేసుకోండి, 25 ఇయర్స్లోనే 40 సెంచరీస్. మరి అతను ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి విరాట్ కోహ్లీ 25 ఇయర్స్ లోపు అతను ఏకంగా 26 సెంచరీస్ చేశాడు. అయితే థర్డ్ ప్లేస్లో కనుక మనం చూసుకుంటే నిన్న శుభ్మన్ గిల్ ఏకంగా 25 ఇయర్స్ లోపు ఇప్పటి వరకు మొత్తం కూడా 15 సెంచరీస్ చేసి, అది కూడా నిన్న సెంచరీతో. మరి థర్డ్ ప్లేస్లో ఉండటం అయితే జరగటం జరిగిందనమాట. అయితే దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో, ఫిఫ్త్ ప్లేస్లో చూసుకుంటే వీరేంద్ర సెహ్వాగ్ అయితే 25 ఇయర్స్ లోపు అతను ఏకంగా 13 సెంచరీస్ చేశాడు. దాని తర్వాత యువరాజ్ సింగ్ చూసుకుంటే ఇదే 25 ఇయర్స్ లోపు అతను ఏకంగా 11 సెంచరీస్ చేసి మరి టాప్ 5 అయితే నిలవడం జరిగిందనమాట. మరి ఓవరాల్గా 25 ఇయర్స్ లోపు అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే ఇండియన్ టీం తరఫున ఫస్ట్ సచిన్, దాని తర్వాత కోహ్లీ, శుభ్మన్ గిల్, వీరేంద్ర సెహ్వాగ్, దాని తర్వాత వచ్చేసరికి మనకి యువరాజ్ సింగ్ అని అయితే చెప్పాలి. మరి నిన్న శుభ్మన్ గిల్ క్రియేట్ చేసిన ఈ రికార్డుని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. అందుకే కింద కామెంట్ చేసేయండి.